నశించిపోతాయని చెప్పారు కదా, మరి ఏమైందని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా నిరంతరం భజన చేస్తూ ఉంటే మనకు సరిపోయిన పరిపాలన రాదు. ప్రశ్నించాల్సిన బాధ్యత చదువుకున్న ప్రతి పౌరుడి మీద, గోపాల్ శర్మ గారితో సహా ప్రతి ఒక్కరికి కూడా ఉంది. తమ్ముడు తనవాడైన ధర్మం చెప్పమని ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంది. ఈ ప్రశ్నించకపోవటమే ఇలాంటి జరుగుతున్నాయి అనే విషయాన్ని నేను చెప్తున్నాను. ఇంకా మీరు ఇంకో విషయం అన్నారు, చదువుకున్న వాళ్ళు, ఈ ప్రొఫెసర్లు వీరు ఇలాంటి పనులు చేస్తున్నారంటే చదువుకోవడం వేరు, చదువు ఉంటుంది కానీ వారికి మానసిక పరిపక్వత ఉండదు. డిగ్రీ ఉండటం వేరు, ఎడ్యుకేషన్ ఉండటం వేరు, విజ్డమ్ ఉండటం వేరు. వీరు ఎవరికి కూడా విజ్డమ్ లేదు. ఇప్పుడు భారతదేశంలో ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వం ఉంది, ఎలక్షన్లలో నిలబడొచ్చు. ఎలక్షన్లలో నిలబడి మీరు పార్లమెంట్ కో లేదా చట్టసభలకు వచ్చి మీకు సంబంధించి మీ సమస్యలు ఏదైనా ఉంటే మీరు ప్రజాస్వామ్యయుతంగా చట్టసభల్లో మీరు మాట్లాడి మీ సమస్యల్ని తీర్చుకోవడానికి మనకు రాజ్యాంగం చక్కటి అవకాశాన్ని ఇస్తే ఇలాంటి ఉగ్రవాద తీవ్రవాద చర్యలు చేయడాన్ని మేము ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలానే ఈ జైషే మహమ్మద్ ఉగ్రవాదులు తీవ్రవాదులు ఈనాటికి కూడా ఇలాంటి పనులు చేస్తున్నారంటే మరి కేంద్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. మీరు ఎందుకు దీన్ని నివారించలేకపోయారు? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ చేసిన 99 ఒక్క నిమిషం బషీర్ గారు ఒక్క నిమిషం మీరే మాట్లాడదురు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏం చేయట్లేదనే మాటని మీరైతే ఉపసంహరించుకోవాలి. 99% వాళ్ళు ప్రివెంట్ చేస్తున్నారు. ఇది కూడా లాస్ట్ మినిట్లో అతను హేస్టీగా డాక్టర్ ఉమర్ అతను కూడా వీళ్ళ సర్వీలెన్స్లో ఉన్నాడు. అతన్ని క్యాచ్ చేసే లోపల భయానికి అతను ఐఈడి పేల్చేసి ఈ దారుణానికి ఒడిగెట్టాడు. వాస్తవంగా వాళ్ళ ప్లాన్ డిసెంబర్ 6 అవన్నీ రివీల్ అవుతున్నాయి. బట్ ఒక్కటొకటి వాళ్ళు చేయబట్టి కదా, ఇంత నెట్వర్క్ని బస్ చేయబట్టి కదా మొత్తం విషయాలన్నీ బయటకు వచ్చినాయి. బషీర్ అహ్మద్ గారు, జస్ట్ యూ కాంట్ బ్లేమ్. నేను చెప్తున్నది సామాన్య ప్రజల్లో ఈ రోజు ఉన్న భావాన్ని నేను చెప్తున్నాను. సామాన్య ప్రజలకు సంబంధించిన భావాన్ని నేను చెప్తున్నాను. ఎందుకు ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? అదేవిధంగా ఈ సంఘటనలు కేవలం ఎన్నికల సందర్భంలోనే ఎందుకు జరుగుతున్నాయి? ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రతిసారి మోడీ గారు భారతదేశంలో ఉండకుండా విదేశాల్లో ఎందుకుంటున్నారు అనేది కూడా ప్రశ్నలు వస్తున్నాయి. వాటన్నిటికి కూడా జవాబు చెప్పాలి. ఇప్పుడు గతంలో బాంబేలో తాజ్ హోటల్ మీద దాడి జరిగినప్పుడు ప్రధానమంత్రి గారు ఆయన తెర మీదకి వచ్చి నాటి మన్మోహన్ సింగ్ గారు స్పష్టంగా ఆయన చెప్పారు, దేశ ప్రజలకు ఆయన ఒక దీన్ని కలిపి కాన్ఫిడెన్స్ ని క్రియేట్ చేశాడు. ఆయన మేము చూసుకుంటామని. మరి ఆ పని ఈ ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. అయితే మీరు చెప్పిన ప్రకారంగా హిందూ ఆలయాల మీద దాడి చేయడం కోసం కుట్ర జరుగుతుంది అంటున్నారు. దాన్ని హిందూ ఆలయాలు నేను చెప్పలేదండి, వాళ్ళు కన్ఫెషన్ ఇచ్చారండి. వాళ్ళు కన్ఫెషన్ ఇచ్చిందే, నేను వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చెప్పిందే నేను మీకు షేర్ చేశాను, నేను చెప్పలేదు. అదే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినా హిందూ ఆలయాలు అనే కన్నా భారతీయ ప్రార్థనా స్థలాలు అంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆలయం ఏదైనా ఉండనియండి, అది మొత్తం భారతీయులకు సంబంధించింది. భారతీయులందరూ కూడా మనం కలిసి వెళ్తున్నాం కాబట్టి ఒక ఆలయం మీద ఒక దాడి జరిగిందంటే దానివల్ల భారతదేశంలో ఉన్న ప్రతి వాడికి ఇబ్బంది, ప్రతి వాడికి బాధే. కాబట్టి అది హిందూ ఆలయాలు అనే మాటని మనం వదిలేసి భారతదేశ ప్రార్థనా మందిరాలు లేదా భారతదేశానికి సంబంధించిన ఆలయాలు అనే మాట చెప్పేటట్టయితే కనుక బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒకసారి గోపాల్ శర్మ గారి దగ్గర. గోపాల్ శర్మ గారు, కేవలం ఇవే కాదండి, డిసెంబర్ 6 వాళ్ళు అసలు టార్గెట్ ఏంటంటే డిసెంబర్ 6 బాబ్రీ మసీద్ డిమాలిషన్ డేట్ నాడు దే హ్యావ్ planned and they want to execute the entire thing across the country అండి ఇది. అండ్ ఇది సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీనగర్ సందీప్ అని డాక్టర్